రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు. నువ్వు చేస్తలేవై, రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. 38,000 కోట్లు అయితే 18,000 కోట్లకి చేసినావు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు బంధు ఇచ్చేది. నాటేసినాక ఓట్లు కోసిన తర్వాత కల్లాల దగ్గరికి వచ్చినాక హరీష్ రావు గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే భయపడి 1 ఎకరం ఇచ్చినాం. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. కేసీఆర్ గారు నాట్లే ముందే టకాటకా మొత్తం రైతు బంధు ఇచ్చాడు. దయచేసి బోనస్ అను అదే కొట్టాం. రైతు బీమా పడతలేదు. ఇవాళ మక్కలు నేలైతాంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజులల్లా మార్కెట్ యార్డల్లా కొనుగోలు సెంటర్లో 10 రోజులల్లా క్లోజ్ అయ్యేది. ఒడ్లు కూడా కొనుగోలు మొదలు పెట్టేది. సన్నొడ్లు కొంటానన్నా సన్నొడ్లు కూడా బోనస్ లేదు, సన్నొడ్లు కూడా కొంటలేవు. నువ్వు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టు. గతంలో 10 రోజులల్లా కొనుగోలు సెంటర్లన్నీ క్లోజ్ అయ్యేది. నేను ఒకటే చెప్తున్నా, గన్నీ బ్యాగ్స్ ఎక్కడ లేవు, కాంటాలు ఎక్కడైతే లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. గతంలో మీ ఎమ్మెల్యేల మంత్రులం 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్, గోదాములు, గన్నీ బ్యాగ్స్ అడబెట్టి పంపించేది. గన్నీ బ్యాగ్స్ ఒక్కొక్కటి 30 రూపాయలకు కొంటాను. రైతులకు కొనుక్కొస్తాను. కింటాకు 100 రూపాయలు మొక్కజొన్న కోసులు చేస్తాను ట్రాన్స్పోర్ట్. అయినా కాంటా 5 నెలల రోజులైతుంది. తీసుకుపోయే పరిస్థితిలో రైతులు అక్కడనే ఉంటారు. కాంటా అయినా కూడా ఇంత గోస ఎప్పుడన్నా పడ్డామా? సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు, సదస్సు అని. ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోయాను రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ చేయండి, స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్నీ బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా ఉన్నారంటే మేమందరం కూడా దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 నాడు కేటీఆర్ గారు వస్తాడు. రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను, కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు. అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు.